బీసీ స్కాలర్షిప్ల విషయంలో సార్ మల్లయ్య గారు మీరు సప్లిమెంటరీ ఉపన్యాసం ఇవ్వడానికి టైం ఇవ్వాలి సార్. నేను ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటే సార్ క్వశ్చన్ అడుగుతున్నా సార్. నా క్వశ్చన్ దీంట్లో ఉంది సార్. నేను ఇది కాకుండా వేరే అంశం మాట్లాడను సార్. నేను కేవలం ఇక్కడికే వస్తాను సార్. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని బలహీన వర్గాల గురించి ఒక అవకాశం ఏంటి సార్. సార్ ఇక్కడ 2014-15లో సార్ మాకు ఎందుకు కావాలి, ఈ ప్రభుత్వం ఎందుకు చేయాలి, మా డిమాండ్ను కూడా తమరి ద్వారా పెడతాం సార్. 2014-15లో సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1316 కోట్లకు పెట్టిరు సార్ మాకు. ఆ తర్వాత 2015-16లో 1099 కోట్లు, 2018-19లో 2468 కోట్లు, ఇట్లా దాదాపు 8462 కోట్లు ఎగబెట్టిరు. కాబట్టి ఈ ప్రభుత్వము అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ తీసుకొస్తామనేటువంటి మాట చెప్పింది. కాబట్టి ఈ కళ్ళ ముంగట కనిపిస్తున్న సాక్ష్యాలన్నీ సభ ముందు పెడుతూ బీసీలకు సప్లాను అమలు చేసేటువంటి ఇష్టం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి?